హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. మేము మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి. నాకైతే ఈ కథ చాలా ఇష్టం. ఒక ఊరిలో ఒక పిసినారుడు ఉండేవాడు. వాడు ఎంతటి పిసినారు అంటే వాడి కాలికి అరిగిపోయిన చెప్పుల్లో ఒక చెప్పు అరిగిపోతే రెండో చెప్పు ఉంది కదా, అది కూడా అరిగిపోయిన తర్వాత కొనుక్కుందాంలే అనేటటువంటి మనిషి. పడుకునే బెడ్షీట్లు, ఆ బెడ్షీట్స్ కూడా ఉతికేవాడు కాదు, ఎప్పుడో నెలకొకసారి. అది కూడా ఏవైనా స్కిన్ డిసీజెస్ వస్తే దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయేమోనని. దేవుడికి పూజ చేసినా సరే ఆ దీపారాజనకి డబ్బులు అయిపోతాయేమోనని భయం. పెళ్ళి కూడా చేసుకోలేదు వాడు. భార్యకి ఖర్చులు పెట్టాలి, పిల్లలు పుడితే అమ్మో ఇన్ని ఖర్చులా అనుకున్నాడు. అలాగ మొత్తం జీవితం గడిపేశాడు. ₹1,00,00,000 సంపాదించుకున్నాడు. నేను కోటీశ్వరుణ్ణి అని చెప్పి సమాజంలో దర్జాగా తిరుగుతున్నాడు. అలా 45 సంవత్సరాలు గడిచిపోయాయి. సమాజంలో నా అంత కోటీశ్వరుడు లేడు, నేనే మోనార్క్ని అనుకుంటూ బతికాడు. మన భేదాలు ఏమీ లేవు తనకి. చివరికి 50 ఏళ్ళు గడిచిపోయాయి. అరే, నేను ఇప్పుడు రిటైర్డ్ అవుతానేమో అనుకునే టైంకి తన పాత సన్నిహితుడు ఎండి రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి, ఏం చేస్తున్నావు, వెళ్దామా అని అడిగాడు. అప్పుడేనా? అరే, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా ఇక్కడే ఉండిపోయింది కదరా, ఎలా వస్తాను నేను అన్నాడు. అదేంటది, నువ్వు వచ్చింది దేనికి? ఇక్కడ ఉండి నేను సంపాదించుకోమని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? సరే బయలుదేరు, టైం అవుతుంది అన్నాడు. అలా కాదు, ఓ పని చేద్దాం, మనం చిన్న సెటిల్మెంట్ చేసుకుందాం. నాకున్న దాంట్లో నీకు ఎంత కావాలో చెప్పు, నువ్వు కొంచెం తీసుకో, నేను కొంచెం తీసుకుంటా, నేను ఇంకా సంపాదించుకుంటా అన్నాడు. గట్టిగా నవ్వి, నీకు ఇంకా అర్థం కావట్లేదా? వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? యమధర్మరాజుని. నాతో బేరాలేంటి నీకు అంటే ఒక్కసారికి గుండె జల్లుమంది. అప్పుడు ఆలోచించాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో ఎవ్వరూ లేరు. ఈ డబ్బంతా ఏం చేయాలి అని ఆలోచించుకొని ఒక తెల్ల కాగితం తీసుకుని ఆ డబ్బులన్నిటిని ఒక బస్తాల్లో కూరి అందులో తెల్ల కాగితం మీద ఇలా రాసి అందులో పాడేశాడు. ఏం రాశాడంటే, నా జీవితం మొత్తం దీన్ని సంపాదించడానికి దాయడానికి మాత్రమే సరిపోయింది, కానీ నేను బతకడానికి ఒక్క కాగితం కూడా ఉపయోగపడట్లేదు. కనీసం ఈ డబ్బుల మూట ఎవరికైనా దొరికితే వాళ్ళైనా సరే తన జీవితాన్ని ఆనందంగా బతకడానికి ఉపయోగించండి. జీవితాన్ని దాచుకోవద్దు, సంతోషాన్ని త్యాగం చేయొద్దు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకున్న జీవితం విలువ అది పోయే టైంకి మాత్రమే తెలుస్తుంది. ఆ రోజున తెలుసుకుని ఏం లాభం? కనీసం నువ్వు కార్చే కన్నీరు కూడా నీదవ్వదు. సో లైఫ్లో జీవించండి, బతకండి, హ్యాపీగా బతకండి, ఉన్న దాంట్లో బతకండి. నువ్వు ఎంతైనా సంపాదించుకో, కానీ 10 మందితో బతుకు, సరేనా? సో మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, సత్య, హ్యూమన్ రైట్స్.